నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆఖరికి ఇక్కడ కూడా అవినీతేనా? తిరుమలేశుడి దర్శనాన్ని కూడా వదలటం లేదా? సిఫార్సు లేఖలు అమ్మేసుకుంటారా? ఎంత దిగజారిపోతున్నారు? సిఫార్సుల లేఖలు ఇవ్వటం ప్రజాప్రతినిధులకు ఒక అవకాశం మాత్రమే తప్ప సంపాదనకు మార్గం కాదు. కానీ భక్తుల ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు దళారీలు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దళారీ వ్యవస్థ మాత్రం ఆగటం లేదు. స్వామివారి దర్శనానికి లంచమా? తిరుమల సిఫార్సు లేఖల బాగోతమేంటి? భక్తుల అత్యాశే కారణమా? కొండ మీద కొందరి ఆధిపత్యమేంటి? సిఫార్సు లేఖలిస్తున్న ఆ 18 మంది ఎవరు? తిరుమల సిఫార్సు లేఖల అంశం రచ్చగా మారుతోంది. సిఫార్సు లేఖల పేరుతో జరుగుతున్న గందరగోళం తెరపైకి వచ్చింది. భక్తుల అత్యాశ, దాన్ని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరు స్పష్టమైంది. శ్రీవారి సన్నిధిలో సిఫార్సు లేఖలు ఫార్సుగా మారిపోతున్నాయి. వీఐపీల కోసం ఇచ్చిన సౌలభ్యాన్ని వీఐపీలే స్వయంగా అతిక్రమిస్తూ అక్రమార్జనకు అవకాశంగా మార్చేసుకోవటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటి వరకు సిఫార్సు లేఖలు పక్కదారి పడుతుంటే ఇప్పుడు ఏకంగా సిఫార్సు లేఖలు జారీ చేసిన వ్యక్తే అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరుమల వెంకటేశుడి దర్శనానికి నిత్యం లక్షలాది మంది భక్తులు చాలా ఆరాటపడుతుంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, వృద్ధులు, కొత్తగా పెళ్లైన వారు అనేక సందర్భాల్లో శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. ప్రత్యేక పర్వదినాల్లో, సెలవు రోజుల్లో రద్దీకి అంతుండదు. దీంతో తిరుమలేశుడి దర్శనంలో రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత చాలా కాలంగా ఉంది. కానీ సిఫార్సు లేఖల ప్రాధాన్యత పెరిగే కొద్దీ వాటిని పక్కదారి పట్టించడం కూడా అంతే వేగంగా జరగటం ప్రారంభమైంది. సిఫార్సు లేఖలు జారీ చేసే వ్యక్తులే వాటిని దళారులకు అప్పజెబుతుండటంతో సిఫార్సు లేఖలపై జారీ చేసే టికెట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. తిరుమలలో వీఐపీల బ్రేక్ దర్శనానికి చాలా డిమాండ్ ఉంటుంది. శ్రీనివాసుడిని అత్యంత దగ్గరగా చూడాలనే ఆశతో ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సిఫార్సు లేఖలపై కొందరు వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ధర 500 రూపాయలు మాత్రమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోటా ప్రకారం వీటిని కేటాయిస్తూ ఉంటారు. కానీ ఈ బ్రేక్ దర్శనం టికెట్లను దళారులు 10,000, 20,000కు బ్లాకులో విక్రయిస్తున్నారు. 500 రూపాయలు విలువ చేసే బ్రేక్ దర్శన టికెట్లను 10,000కు, ఆర్జిత సేవా టికెట్లయితే 20,000 రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ దళారులకు ప్రజాప్రతినిధులు పెట్టుకున్న ముద్దు పేరు పిఆర్ఓలు. వాస్తవానికి తిరుమలలో అమలు చేసే విధానాలకు పిఆర్ఓల అవసరం అస్సలు ఉండదు. కానీ అక్రమ మార్గంలో వాటిని విక్రయించడానికి మాత్రం పిఆర్ఓల అవసరం ఉందని భావిస్తున్నారు ప్రజాప్రతినిధులు. పిఆర్ఓల వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ పిఆర్ఓలు మాత్రం మారడం లేదు. అసలు పాలక మండలి సభ్యులుగా నియమితులైతే చాలు, పిఆర్ఓలు వాళ్ళ ఇంటి దగ్గర వాలిపోతున్నారు. అన్నీ మేం దగ్గరుండి చూసుకుంటాం, ఫ్లైట్ టికెట్ల నుండి ఖర్చులు మొదలుకొని అన్నీ మేమే చూసుకుంటాం, నెలకు ఇంత మొత్తంలో చెల్లిస్తాం, మీరు చేయవలసిందల్లా సిఫార్సు లేఖలపై జారీ అయ్యే టికెట్లపై సర్వహక్కులు మాకు అప్పజెప్పడమే అన్నది వారి మధ్య జరిగే ఒప్పందం. పాలక మండలి సభ్యులు సిఫార్సు కాబట్టి వారికి జారీ చేసే టికెట్లపై ఎలాంటి తనిఖీలు ఉండవు. దీంతో పిఆర్ఓల వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పిఆర్ఓల పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పాలక మండలి సభ్యులు లొంగకపోతే మంత్రులకో, ఎమ్మెల్యేలకో, ఎమ్మెల్సీలకో వలవేస్తున్నారు. ఇలా పిఆర్ఓల ఉచ్చులో పడిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై పొందే టికెట్లను విక్రయిస్తూ అక్రమార్జనకు అలవాటు పడిపోయారు. సిఫార్సు లేఖలు పక్కదారి పడుతున్న విషయాన్ని గమనించిన టీటీడీ 2007 నుంచి వాటిపై నిఘా పెట్టడం ప్రారంభించింది. టీటీడీ అప్పట్లో 3 పాలక మండలి సభ్యులపై టీటీడీ కేసు నమోదు చేయించిందంటే సిఫార్సు లేఖలు ఏ స్థాయిలో పక్కదారి పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత కూడా విజిలెన్స్ తనిఖీలో ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫార్సు లేఖలు పక్కదారి పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నా అవి బయటకు రాకుండా విచారణ దశలోనే ముగించేసేవారు. దీంతో తిరుమలలో పిఆర్ఓల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుపోయింది. సిఫార్సు లేఖలు దారి తప్పుతుండటంతో 4 సంవత్సరాలుగా దళారుల వ్యవస్థపై టీటీడీ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం దళారులపై విజిలెన్స్ విభాగం దాడులు పెంచింది. వందలాది మందిపై కేసులు నమోదు చేసింది. మరోవైపు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందటానికి శ్రీవాణి దర్శన టికెట్ల విధానాన్ని కూడా ప్రారంభించింది. అయినప్పటికీ దళారులు ఏదో ఒక రూపంలో టికెట్ల విక్రయాలకు పాల్పడుతూనే ఉన్నారు. కానీ
ఈసారి ఏకంగా సిఫార్సు లేఖలను జారీ చేసే ఎమ్మెల్సీఏ పట్టుబట్టడం సంచలనంగా మారింది. ఏలూరుకి చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ తన సిఫార్సు లేఖపై తానే స్వయంగా దర్శనానికి వచ్చిన సమయంలో పట్టుబట్టడం సంచలనంగా మారింది. మొదటి నుంచి షేక్ షాబ్జీ వ్యవహార శైలిపై టీటీడీకి అనుమానాలు ఉన్నాయి. ఇతర మతస్థుడైన షేక్ షాబ్జీ గత నెల రోజుల వ్యవధిలో 19 సార్లు తన సిఫార్సు లేఖను జారీ చేయగా 3 సార్లు స్వయంగా తిరుమలకు వచ్చారు. తాను దర్శనానికి తీసుకువెళ్లిన 130 మంది భక్తులు ఇతర రాష్ట్రాల వారికి చెందినవారే. దీంతో అనుమానం వచ్చిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి షేక్ షాబ్జీ వ్యవహారాన్ని పరిశీలించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో అక్రమాలు వెలుగు చూశాయి. షేక్ షాబ్జీ దర్శనానికి తీసుకువెళ్తున్న భక్తుల ఆధార్ కార్డులు ఫోర్జరీ చేసి ఉండటం, షేక్ షాబ్జీ డ్రైవర్ అకౌంట్కి నగదు జమ చేసి ఉండటం వంటి అంశాలు వెలుగు చూడటంతో ఎమ్మెల్సీ పీఆర్ఓతో పాటు డ్రైవర్ ఎమ్మెల్సీపై కేసు నమోదు చేశారు పోలీసులు. 41A నోటీసు ఇచ్చి ఎమ్మెల్సీకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ ఘటన తిరుమలలో సంచలనంగా మారింది. సిఫార్సు లేఖల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందించింది. తిరుమలలో దళారీ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలించి వేయాలని టీటీడీ అధికారులను ఆదేశించడంతో టీటీడీ కూడా ఈ అంశంపై సీరియస్ గానే దృష్టి పెట్టింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల లిస్టుని సిద్ధం చేసింది టీటీడీ. దాదాపు 18 మంది ప్రజాప్రతినిధులు ఇలా పీఆర్ఓల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ లిస్టులో మంత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. ఇకపై వీరికి సంబంధించిన వ్యవహారాలపై కూడా నిఘా ఉంచేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. మొత్తంగా ప్రజాప్రతినిధుల సౌలభ్యం కోసం ఏర్పడిన సిఫార్సు లేఖల వ్యవస్థ ఇప్పుడు ఫార్సుగా మారటంపై అటు వీఐపీలే కాదు సామాన్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి లంచం ఇవ్వటమా? పవిత్రమైన శ్రీవారి చెంతకు వెళ్లటానికి దొడ్డిదారిన టికెట్లు అమ్ముతారా? బ్లాక్లో సినిమా టికెట్లు అమ్మే స్థాయికి దైవ దర్శనాన్ని తీసుకొస్తారా? ఈ విషయంలో టీటీడీ పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సిఫార్సు లేఖల పేరుతో జరిగే దందాన్ని అడ్డుకోవాలి. స్వామివారి దర్శనానికి లంచం ఇవ్వటమా? ఎలాంటి పరిస్థితి వచ్చింది? భక్తితో రావాల్సిన వాళ్ళు లంచం ఇవ్వటానికి వెనకాడటం లేదు. ఇటు భక్తులకు ఆసరాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు టికెట్ల కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ఎంత దారుణమిది! దేవుడి దర్శనాన్ని కూడా వదిలిపెట్టరా? ఇక్కడ కూడా నీచమైన వ్యవహారాలే నడిపిస్తారా? తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల అవసరాన్ని క్యాష్ చేసుకునే పీఆర్ఓలు ప్రజాప్రతినిధుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిత్యం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేయాలి. అందరి ఆధార్ కార్డు చూస్తే ఖచ్చితంగా తప్పు చేసేవాడి గుండెల్లో రైళ్లు పెరుగుతారే విజిలెన్స్ అధికారులు ఉన్నారు, పట్టుకుంటారని చెప్పి. కాబట్టి విజిలెన్స్ వ్యవస్థ కూడా పగడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీటీడీ అధికారులు దీని మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 300 రూపాయల టికెట్లో కానీ, సేవా టికెట్లో కానీ, బ్రేక్ టికెట్లు కానీ రూముల్లో కూడా అవినీతి జరుగుతోందని చెప్పి ఫిర్యాదు ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ అరికట్టే దిశగా టీటీడీ యాజమాన్యం చొరవ చూపాలి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా కేసులు నీరుగారుస్తున్నారని చెప్పి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అధికార పార్టీ నాయకులైనా సరే ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గర తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడే విధంగా టీటీడీ అధికారులు వ్యవహరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుమలలో ప్రోటోకాల్ దర్శనానికి సంబంధించి ఎమ్మెల్సీ సిఫార్సు లేఖల స్కామ్ వ్యవహారం కలకలం రేపుతోంది. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో A1గా ఎమ్మెల్సీ పిఏ వేణుగోపాల్, A2గా డేగా రాజు, A3గా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరిపై సెక్షన్ 420, 468, 472, రెడ్ విత్ 34 ఐపీసీ మేరకు కేసు నమోదు చేశారు. శుక్రవారం శ్రీవారి ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం కోసం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తన పిఏ వేణుగోపాల్ ద్వారా తిరుమలలో టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయానికి 14 మందికి టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఎమ్మెల్సీతో పాటు మొత్తం 10 మందికి ప్రోటోకాల్ బ్రేక్ దర్శన టికెట్లను ఇవ్వగా శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీతో పాటు మరో 6 భక్తులే దర్శనానికి వచ్చారు. అయితే ఎమ్మెల్సీతో పాటు వచ్చిన భక్తుల ఆధార్ కార్డులను తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ దర్శనం కోసం అడిషనల్ ఈవో కార్యాలయంలో సమర్పించిన అడ్రస్ హైదరాబాద్కు చెందిన వారిది ఉండగా భక్తులు చూపించిన ఆధార్ కార్డుల్లో బెంగళూరు అడ్రస్ ఉంది. అప్పుడు ఈ వ్యవహారమంతా బయటపడింది. ఆధార్ కార్డులను ఫోర్జరీ చేసి మరీ భక్తులను దర్శనానికి తీసుకువెళ్తున్నట్టు గుర్తించారు విజిలెన్స్ సిబ్బంది. ఆరా తీస్తే డ్రైవర్ డేగరాజు అకౌంట్లో ₹1,00,000 పైగా జమ చేసినట్టు గుర్తించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సిఫార్సు లేఖలు అక్రమాలకు కేంద్రంగా ఎందుకు మారాయి? గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం L1, L2, L3 దర్శనాలు ఉండేవి. ప్రభుత్వం మారిన తర్వాత పాత విధానాన్ని రద్దు చేస్తూ
కేవలం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రోటోకాల్ కలిగిన వ్యక్తుల వెంట 10 నుండి 12 మందికి వెళ్లే వెసులుబాటు కల్పిస్తుంది టీటీడీ. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు అత్యాశకు పోయి దర్శనాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ దంతాను సాగిస్తున్నారు. కొందరు స్వయంగా తామే వచ్చి తమతో వచ్చిన వారికి అన్ని మర్యాదలు సరిగ్గా అందేలా చూస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే ఏలూరు టీచర్స్ ఎమ్మెల్యే షేక్ షాబ్జీ. ఆయన కొంతకాలంగా సిఫార్సు లేఖలు అధికంగా ఇస్తున్నట్టు గుర్తించారు టీటీడీ ఈవో కార్యాలయ సిబ్బంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ లేఖలపై నిఘా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు స్వయం వ్యక్త రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం తిరుమల. ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరుగాంచిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. దీనితో తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శ్రీవారిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి నిత్యం కూడా 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. శ్రీవారిని భక్తులు దర్శించుకోవడానికి టీటీడీ అనేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. సామాన్య భక్తుల కోసం సర్వదర్శన క్యూ లైన్లు, నడకదారి భక్తుల కోసం మరో క్యూ లైను, 300 రూపాయలు చెల్లించిన భక్తుల కోసం ఇంకో క్యూ లైను, ఆర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తుల కోసం మరో క్యూ లైను, వయోవృద్ధులు, వికలాంగుల కోసం అదనంగా మరో క్యూ లైను, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కలిగిన భక్తుల కోసం ఇంకో క్యూ లైను, ఇలా పలు రకాల క్యూ లైన్లు టీటీడీ ఏర్పాటు చేసింది. వీటిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఆర్జిత సేవలు సుపథం ద్వారా అనుమతించే 300 రూపాయల టికెట్లు మాత్రమే సిఫార్సు లేఖలపై జారీ చేస్తుంది టీటీడీ. మిగిలిన దర్శనాలకు గంటల తరబడి భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటే సిఫార్సు లేఖలపై పొందే దర్శనాలు సులభతరంగా ఉండటంతో పాటు స్వామివారిని అతి సమీపం నుంచి ఎక్కువ సమయం దర్శించుకునే భాగ్యం ఉండటం, ఆర్జిత సేవా టికెట్లు కలిగిన భక్తులైతే ఆలయ ప్రాంగణంలోనే ఉండి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. టీటీడీలో 1990కి పూర్వం సిఫార్సు లేఖల పంచాయతీ ఉండేది కాదు. అప్పట్లో తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రోజుకి 30,000కు మించి ఉండేది కాదు. దీంతో తిరుమలకు విచ్చేసిన ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగేది. కానీ 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒక్కసారిగా తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రెండింతలైంది. ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య 60,000కు పెరగటంతో టీటీడీ దర్శన విధానంలో కూడా మార్పులు తీసుకువచ్చింది. అప్పటి వరకు కులశేఖర పడి వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తూ వచ్చిన టీటీడీ భక్తుల తాకిడి పెరగటంతో లఘు దర్శన విధానాన్ని ప్రారంభించింది. దీంతో సర్వదర్శనం భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించటం, అటు తర్వాత 2004 నుంచి మహాలఘు దర్శన విధానం అమల్లోకి రావటంతో సర్వదర్శనం భక్తులను జయ విజయ గడప వరకే పరిమితం చేయటంతో సిఫార్సు లేఖల దర్శనానికి డిమాండ్ పీక్స్కు చేరింది. అంతకు పూర్వం వీఐపీలు స్వయంగా విచ్చేసిన సమయంలోనే ప్రత్యేక దర్శనానికి అనుమతించేది టీటీడీ. ఆ తర్వాత వారి సిఫార్సు లేఖలపై కూడా భక్తులకు దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది. ఇలా టీటీడీ పాలక మండలి సభ్యులకు ప్రత్యేకమైన కోట, ప్రజాప్రతినిధులకు ప్రతినిత్యం కోట, ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా కోట, పోలీస్, మీడియా, రెవెన్యూ, దేవాదాయ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఇలా పలు శాఖలకు ప్రత్యేకంగా కోటా నిర్దేశించిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఏ స్థాయికి విస్తరించిందంటే వాటి కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయిలో సిఫార్సు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పాలక మండలిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో సిఫార్సు లేఖల వ్యవహారం ఎంతవరకు దిగజారిందో ఏపీ ఎమ్మెల్సీ పట్టుబడటంతో మరోసారి రుజువైంది. 4 ఏళ్లలో 350 మంది దళారుల్ని అరెస్ట్ చేశారు. 700 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. 20 మందిని మోస్ట్ సస్పెక్టబుల్ జాబితాలో చేర్చారు. అయినా ఇప్పటికీ దందా ఆగలేదు. పైగా ఈసారి స్వయంగా ఓ ఎమ్మెల్సీ కూడా ఇందులో భాగమయ్యారు. టీటీడీ జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది. అటు ప్రజాప్రతినిధులు కూడా సిఫార్సు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
టీటీడీ ఎప్పటికప్పుడు దర్శనాలను సులభతరం చేయటానికి చర్యలు తీసుకుంటున్నా సిఫార్సు లేఖల అక్రమాలు మాత్రం తగ్గటం లేదు. భక్తుల్లో ఉండే ఆరాటాన్ని క్యాష్ చేసుకునే యంత్రాంగం ఒకటి పెద్ద ఎత్తున తయారైంది. ప్రజాప్రతినిధుల అండతో సిఫార్సు లేఖల దందా నడిపిస్తోంది. పీఆర్ఓల ముసుగులో దళారీలుగా మారి సిఫార్సుల లేఖల ఆధారంగా వచ్చే టికెట్లను అమ్ముకుంటున్నారు. టీటీడీ ఎప్పటికప్పుడు దర్శనాలను సులభతరం చేయటానికి చర్యలు తీసుకుంటున్నా సిఫార్సు లేఖల అక్రమాలు మాత్రం తగ్గటం లేదు. భక్తుల్లో ఉండే ఆరాటాన్ని క్యాష్ చేసుకునే యంత్రాంగం ఒకటి పెద్ద ఎత్తున తయారైంది. ప్రజాప్రతినిధుల అండతో సిఫార్సు లేఖల దందా నడిపిస్తోంది. పీఆర్ఓల ముసుగులో దళారీలుగా మారి సిఫార్సుల లేఖల ఆధారంగా వచ్చే టికెట్లను అమ్ముకుంటున్నారు. అయితే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు టీటీడీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తిరుమలలో సిఫార్సు లేఖలు అడ్డదారి పడుతున్నాయనే విషయం స్పష్టం. దళారులకు ఇవి కాసుల పంట పండిస్తున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు టీటీడీ చాలా ప్రయత్నాలు చేసింది. సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకొని బలమైన సెక్షన్లు నమోదు చేయడం, దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించి వాటిని అరికట్టడం, భక్తులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు లేకుండానే అందుబాటులోకి తీసుకురావటం. ఈ వ్యూహం అనుసరిస్తున్న టీటీడీ భక్తుల దర్శనానికి వెళ్లే సమయంలో వారిని ప్రశ్నిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటోంది. తనిఖీల్లో గతంలో పట్టుబడిన ఓ దళారీ 65 రోజుల్లో 185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు అధికారుల పేరిట సిఫార్సు లేఖలు పొందాడంటే ఏ రేంజ్లో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఎందుకు శ్రీవారి దర్శనానికి వస్తున్నాడు? అధికారికంగా తనకు లభించినటువంటి ఈ ప్రోటోకాల్ దర్శన సౌలభ్యాన్ని వ్యాపారానికి అంటే ధనార్జనానికి ఒక మార్గంగా మార్చుకున్నటువంటి షేక్ షాబ్జీ లాంటి వాళ్ళు, అంటే ఎంతోమంది శ్రీవారి పైన భక్తి భావం లేకపోయినా కూడా అధికారికంగా లభించేటువంటి టికెట్లను బ్లాక్లో విక్రయించి తద్వారా సొమ్ము చేసుకునేటువంటి ఆలోచనతో అనేక మంది ఉన్నారు. ఇప్పటికి దొరికినటువంటి షేక్ సాబ్జీ సమాచారం మాత్రమే మనకు తెలుస్తుంది. ఇలా ఎంతమందికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, తద్వారా ఎన్ని టికెట్లను బహిరంగ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేటువంటి విషయాలు తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ శ్రీవాణి పథకాన్ని వినియోగిస్తోంది. శ్రీవాణి పథకంలో భాగంగా 10,000 రూపాయలు విరాళంగా అందజేసిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే వీఐపీ ప్రోటోకాల్ దర్శన భాగ్యం లభిస్తుండటంతో భక్తులు నేరుగా టీటీడీ పథకానికి డబ్బు చెల్లించవచ్చు. తద్వారా విరాళాలు పెరగటంతో పాటు శ్రీవారికి కానుక సమర్పించామన్న తృప్తి భక్తులకు ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దళారీ వ్యవస్థ మాత్రం తగ్గటం లేదు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధి స్వయంగా ఇందులో భాగం కావటం భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. శ్రీనివాసుడి దర్శనానికి ఎన్నో కష్టాలు పడి వచ్చే భక్తులు చివరికి దళారుల బారిన పడి సొమ్ము నష్టపోవాల్సి రావటం దారుణం. దర్శనానికి సంబంధించి ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవటంతో పాటు అక్రమాలు జరగకుండా సాంకేతికత ఉపయోగించి దళారులకు చెక్ పెట్టడమే సరైన పరిష్కారమవుతుంది. ఇంత బాహటంగా ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలను దుర్వినియోగం చేయటం ఇది ఎన్నో ఏళ్లగా జరుగుతున్న వ్యవహారంగా భావించవచ్చు. దీనికి సత్వరమై పరిష్కారం వెతకాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. అదే సమయంలో సిఫార్సు లేఖలు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై కూడా ఉంది. అయితే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు టీటీడీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. తిరుమలలో సిఫార్సు లేఖలు అడ్డదారి పడుతున్నాయనే విషయం స్పష్టం. దళారులకు ఇవి కాసుల పంట పండిస్తున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు టీటీడీ చాలా ప్రయత్నాలు చేసింది. సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకొని బలమైన సెక్షన్లు నమోదు చేయడం, దళారులు సిఫార్సు లేఖలు ఎలా పొందుతున్నారో గుర్తించి వాటిని అరికట్టడం, భక్తులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు లేకుండానే అందుబాటులోకి తీసుకురావటం. ఈ వ్యూహం అనుసరిస్తున్న టీటీడీ భక్తుల దర్శనానికి వెళ్లే సమయంలో వారిని ప్రశ్నిస్తూ దళారులను అదుపులోకి తీసుకుంటోంది. తనిఖీల్లో గతంలో పట్టుబడిన ఓ దళారీ 65 రోజుల్లో 185 సిఫార్సు లేఖలపై టికెట్లు పొంది విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. 46 మంది ప్రజాప్రతినిధులు అధికారుల పేరిట సిఫార్సు లేఖలు పొందాడంటే ఏ రేంజ్లో అక్రమాలు జరుగుతున్నాయో అర్థమవుతోంది. ఎందుకు శ్రీవారి దర్శనానికి వస్తున్నాడు? అధికారికంగా తనకు లభించినటువంటి ఈ ప్రోటోకాల్ దర్శన సౌలభ్యాన్ని
వ్యాపారానికి అంటే ధనార్జనానికి ఒక మార్గంగా మార్చుకున్నటువంటి షేక్ షాబ్జీ లాంటి వాళ్ళు, అంటే ఎంతోమంది శ్రీవారిపైన భక్తి భావం లేకపోయినా కూడా అధికారికంగా లభించేటువంటి టికెట్లను బ్లాక్లో విక్రయించి తద్వారా సొమ్ము చేసుకునేటువంటి ఆలోచనతో అనేక మంది ఉన్నారు. ఇప్పటికి దొరికినటువంటి షేక్ షాబ్జీ సమాచారం మాత్రమే మనకు తెలుస్తుంది. ఇలా ఎంతమందికి ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, తద్వారా ఎన్ని టికెట్లను బహిరంగ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేటువంటి విషయాలు తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ శ్రీవాణి పథకాన్ని వినియోగిస్తోంది. శ్రీవాణి పథకంలో భాగంగా 10,000 రూపాయలు విరాళంగా అందజేసిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖ లేకుండానే వీఐపీ ప్రోటోకాల్ దర్శన భాగ్యం లభిస్తుండటంతో భక్తులు నేరుగా టీటీడీ పథకానికే డబ్బు చెల్లించవచ్చు. తద్వారా విరాళాలు పెరగటంతో పాటు శ్రీవారికి కానుక సమర్పించామన్న తృప్తి భక్తులకు ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దళారీ వ్యవస్థ మాత్రం తగ్గటం లేదు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధి స్వయంగా ఇందులో భాగం కావటం భక్తుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. శ్రీనివాసుడి దర్శనానికి ఎన్నో కష్టాలు పడే వచ్చే భక్తులు చివరికి దళారుల బారిన పడి సొమ్ము నష్టపోవాల్సి రావటం దారుణం. దర్శనానికి సంబంధించి ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవటంతో పాటు అక్రమాలు జరగకుండా సాంకేతికత ఉపయోగించి దళారులకు చెక్ పెట్టడమే సరైన పరిష్కారమవుతుంది. ఇంత బాహటంగా ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలను దుర్వినియోగం చేయటం ఇది ఎన్నో ఏళ్లగా జరుగుతున్న వ్యవహారంగా భావించవచ్చు. దీనికి సత్వరమై పరిష్కారం వెతకాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. అదే సమయంలో సిఫార్సు లేఖలు దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై కూడా ఉంది.